ఓకే కంటిన్యూస్. దేవుని మహాకృపను బట్టి మరి క్రిస్మస్ శుభదినాన దేవుని మనకందరికి ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి దేవుని ఘనమైన స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మరి యేసుక్రీస్తు రక్షకుడిగా ఈ లోకానికి వచ్చాడు. మరి దాన్ని బట్టి మనం ఈరోజు మనం కూడుకొని ఉన్నాము. యేసుక్రీస్తుని పాపం నిమిత్తమై మనందరి పాపం నిమిత్తమై మరి ఆయన పరలోకాన్ని విడిచి ఈ భూలోకానికి వచ్చాడు. దాన్ని బట్టి దేవుని వంచుకుందాం. మనందరం కూడా లేచి నిలబడి ఔసద్భక్తులారా లోకరక్షకుడు అనే పాటను అందరూ కూడా కలిసి పాడదాం చప్పట్లతో మన స్వరాలతో. Oh
గడపక అందరము ఆనందంతో సంతోషంతో పాడదాము. ఆఖరిగా నందన కూడా లేచలోబడి అందాల తార అరుదించినాకై అంబార వీధులను పాట పాడదామండి. క్రిస్మస్ యొక్క నిజమైన సంతోషం ఆనందం మనందరూ కూడా మన జీవితాల్లో మన హృదయాల్లో దేవుడు మనందరూ అనుభవించలాగా దేవుడిని అడుగుదాం. మరి ఆయన రక్షకుడుగా ఈ లోకానికి మోకరించారు. కృంగిపోయిన వారు ఉన్నారు, తర్వాత లోకంలో ఇబ్బందులు కలిగిన వారు ఉన్నారు. వాటన్నిటి నుంచి కూడా రక్షించడానికి ఆ రక్షకుడైన యేసు పరలోకం నుంచి భూలోకానికి వచ్చారు. దాన్ని బట్టి మనం దేవుని మనసు పెద్దాం. అందరం కూడా పాడడానికి ప్రయత్నించేద్దామని చప్పట్లు కొడదాం, దేవుని మనసు పెద్దాం.
ప్రార్థన చేస్తున్నామండి. క్రిస్మస్ శుభదినాన దేవుని యొక్క సన్నిధిలో మనందరం కూడా చేరేందుకు దేవుని మనసుద్దాం. ఆయన సన్నిధిలో చేరి ఆరాధించడానికి, స్తుతించడానికి దేవుడు మనకు అందరికి ఇచ్చిన సమయాన్ని బట్టి మరొకసారి దేవుని మనసుద్దాం. ఎంతో అబ్బుల పడచ్చు, విస్మయం ఉండొచ్చు ఎగితే స్వామి కొడుకుని భక్తుడు చెప్తున్నాడు. ఆ గొల్లలు ఎంతో అబ్బుల పడచ్చు, విస్మయం ఉండొచ్చు, స్వామి దగ్గరికి తెచ్చాడంట. అలాగే మనము కూడా ఈ క్రిస్మస్ శుభదినాన దేవుని యొక్క సన్నిధిలోకి, స్వామి యొక్క సన్నిధిలోకి మనందరం కూడా చేరాము. దేవుడు మన ప్రతి ఒక్క పరిస్థితిని చూస్తున్న దేవుడు. యేసయ్యా నీ బంగారు పాదాలకు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాను ప్రభా. అయ్యా ఈ క్రిస్మస్ శుభదినాన మీరు మాకు అనుగ్రహించిన సమయాన్ని బట్టి మరొకసారి నేను స్తుతిస్తున్నాను ప్రభా. అయ్యా ఎంతో మందికి లేని తరుణాన్ని మీరు మాకు అనుగ్రహించారు. ఈ లోకానికి నువ్వు అవతరించిన ప్రభా, ఈ దినాన్ని మీరు జ్ఞాపకం చేసుకుంటాక మీరు మాకు అనుగ్రహించిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు. మానవతారిగా ప్రభా, అయ్యా పరలోకంలో సింహాసనాన్ని విడిచి మానవ రూపంలో మీరు మా కొరకు వచ్చి నీకు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాను. అయ్యా ప్రభు ఈ సమయంలో నిలబడిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. కృంగిపోయిన వారిని మీరు లేవనెత్తండి ప్రభా, సహాయం చేయండి.